హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో బైట్స్ అండి. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా పొటాటో బైట్స్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 5 వరకు పొటాటోస్ని తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి వీటిని తీసుకోండి. ఒకవేళ మీకు సైజ్ పెద్దగా కావాలంటే కూడా పెద్దగా తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లర్తో దీనికి ఉన్న పొట్టంతా తీసేసుకుందాము. ఇలా ఇక్కడ నేను అన్ని ఆలుగడ్డలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి. ఆలుని వాష్ చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కడుక్కుంటూ వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మీకు కావాలంటే వీటిని 2 పార్ట్స్గా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాగే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకోండి ఆలుని ఉడికించడానికి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకుందాము. ఇలా ఎక్కువ ఉడికించకుండా ఒక 20 to 30% ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న స్టాచ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా తీసేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి ఆలు అనేది ఒక 30% వరకు ఉడికింది. ఇలా ఉడికితే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుందాము. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే మనం స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 10 minutes తర్వాత ఆలు అయితే చక్కగా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకుందాము. ఇలా గ్రేడర్ తీసుకొని వీటిని గ్రేట్ చేసుకోండి. మనం ఆలుని ఒక 20 to 30% మాత్రమే ఉడికించాము కాబట్టి ఇలా గ్రేట్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిస్తే స్మాష్ చేసుకోవచ్చు, బట్ అలా చేసుకుంటే పిండి ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 cup వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాము. మీకు మొత్తం ఇదే వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. ఇక్కడ నేను ఓరిగానో వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నిమ్మరసం కానీ ఆమ్చూర్ పొడి కానీ వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. అంతా కలిసిపోవాలన్నమాట. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇక్కడ నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ బాల్స్లా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని నేనైతే ఇలా చేశాను అనమాట. సో ఇలా చేసుకున్నవన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ ఇలాగే చేసేసుకోండి. ఇక నేను అన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా చేసుకున్నాక వీటిని ఒక 10 to 15 minutes పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి అండ్ క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇలా మీరు మార్నింగే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఇవ్వచ్చు. ఇక నేను ఒక 15 minutes తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాను. చూడండి కొంచెం గట్టిగా అయ్యాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మీడియం హీట్ చేసుకోవాలి. ఇలా మీడియం హీట్ అయ్యాక వీటిని అన్నిటిని వేసేసుకోండి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసుకున్నాక కదిలించకుండా ఇలాగే వదిలేయాలి. ఒక 2 minutes తర్వాత వీటిని మెల్లగా కదిలించండి. సో ఇలా మెల్లగా స్పూన్తోని కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వేసుకోండి. ఒకసారి అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగే ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్గా ఇలా టేస్టీగా పొటాటో బైట్స్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకెప్పుడు కావాలని అడుగుతూనే ఉంటారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ బాగుంటుంది. ఏది లేకపోయినా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.